ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 17 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుండి ఒక శుభవార్తను విన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరిపిన మొట్టమొదటి పూర్తి స్థాయి సమావేశంలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న కరువు భత్యం డిఏ విడుదలపై కీలక నిర్ణయం వెలువడింది. అయితే ఈ సమావేశం మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు మరియు ఆర్థిక పరిస్థితుల గురించి పూర్తిగా వివరిస్తున్నామండి. ఇక సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిఏ ప్రకటన రావడం పట్ల ఉద్యోగ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం ఒక డిఏ ప్రకటన మాత్రమే కాదని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య తిరిగి సత్సంబంధాలు నెలకొల్పే ఒక ఆరంభమని ఆయన అభివర్ణించారు. గత 17 నెలలుగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయిందని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డిఏ విడుదలకు సంబంధించి జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 60 మరియు 61 పై మొదట కొంత గందరగోళం ఏర్పడింది. ఈ జీవోలో కేవలం రిటైర్డ్ అయిన వారికి లేదా చనిపోయిన వారికి మాత్రమే బకాయిలు చెల్లిస్తారని అర్థం వచ్చేలా నిబంధనలు ఉండడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించి ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సవరణ ఉత్తర్వులు జారీ చేయించారు. గతంలో ఏ పద్ధతిలో అయితే డిఏ బకాయిలు చెల్లించేవారో, అంటే వాయిదాల పద్ధతిలో, అదే పద్ధతిని కొనసాగించాలని ఆదేశించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ఉద్యోగ సంఘాల ముందు ఓపెన్ బుక్ లా పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం 2014-19 మధ్య పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలే కాకుండా మెడికల్ రీంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, చివరికి చనిపోయిన ఉద్యోగుల దహన సంస్కరణలకు ఇచ్చే డబ్బులు కూడా బకాయి ఉండటం అత్యంత బాధాకరం. ప్రస్తుతం ఉద్యోగుల జీతభత్యాల కోసమే రాష్ట్ర ఆదాయంలో సగభాగం నెలకు 10,000 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని, దీనివల్ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడుతుందని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ సమస్యలను మంత్రులకు గాని, సీఎంను గాని కలిసే అవకాశం ఉండేది కాదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇకపై చీఫ్ సెక్రటరీ స్థాయిలో, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ చర్చలు జరుగుతాయని, అక్కడ పరిష్కారం కాని ఆర్థికపరమైన అంశాలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేలా ఒక రోడ్ మ్యాప్ ఖరారైంది.